వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ 2025లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు బిగ్ రిలీఫ్. ఈ రెండు నిర్ణయాల్లో ఒకదానికి ఆమోదం. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం. యూనియన్ బడ్జెట్ 2025. ఈసారి బడ్జెట్లో ఐటీ కీలక మార్పులివే. వేతన జీవులకు బిగ్ రిలీఫ్. ముఖ్యంగా ఈసారి బడ్జెట్లో ఆదాయ పన్ను విషయంలో పలు మార్పులు చేసేందుకు నిర్మలమ్మ సిద్ధమవుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈసారి కేంద్ర బడ్జెట్ ఉద్యోగ వర్గాలకు భారీ ఊరట ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంపుతో పాటు కొత్త పన్ను స్లాబ్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పటికే పెరిగిన ఐటీ రిటర్న్ల దాఖలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి బిజినెస్ స్టాండర్డ్ సేకరించిన వివరాల ప్రకారం చూస్తే ఈసారి ప్రస్తుతం ఉన్న కొత్త పన్ను విధానంలో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆదాయానికి కొత్త స్లాబ్ రేటు 25% నిర్ణయించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ అనుమతిస్తే ఈ రెండు నిర్ణయాలను అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయాలు అమలైతే మాత్రం ఆదాయ పన్ను వసూలులో కేంద్రం 50,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని భరించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో 10 లక్షల రూపాయల వరకు ఉన్న వార్షిక ఆదాయాన్ని పన్నుల నుండి మినహాయించడం లేదా 15 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల పరిధిలో ఉన్న వార్షిక ఆదాయానికి సవరించిన 20% పన్ను స్లాబ్ను వర్తింపచేయటంలో ఏదో ఒక నిర్ణయం మాత్రమే తీసుకునే అవకాశం ఉన్నట్లు మరో సమాచారం. ప్రస్తుత పన్ను విధానం ప్రకారం 15 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయంపై 30% పన్ను విధిస్తున్నారు. సంవత్సరానికి 7.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకొని ఎలాంటి పన్ను చెల్లించడం లేదు. ఏది ఏమైనా ఈసారి బడ్జెట్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు బిగ్ రిలీఫ్ ఉన్నట్లయితే సమాచారం అందుతోంది.